హలో, ఎవరండి మాట్లాడేది? ఏందబ్బ ఇది చిత్రంగా ఉంది? మోగుతుంది, తీతే ఆగుతుంది. ఎవడై ఉంటాడు? ఎవరో కాల్ చేస్తున్నారు. బాబాయ్ వాయిస్ విని కట్ చేస్తున్నారు. సీత గారు, నన్ను హాస్పిటల్లో చేర్పించి బతికించారు. మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. సాకేత్ మనసులో ఏదో అనుమానం ఉంది. అది పెరిగి పెద్దదైతే ప్రమాదం. సీత నిజం దాస్తోంది. ఏదో ఉంది, క్లారిఫై చేసుకుని తీరాల్సిందే. పర్లేదు పడుకో. పర్వాలేదు బ్రదర్. పర్లేదు, లేవకు రఘురామ్. చాలా థ్యాంక్స్ సీత గారు, నన్ను టైంకి హాస్పిటల్లో చేర్పించి బతికించారు. ఏం సీత, రఘురామ్ని నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసావా? లేదు, అసలు నిన్ను నేను జాయిన్ చేశానని ఎవరు చెప్పారు? సీత, నాకంతా తెలుసు. ఇంకా ఎందుకు అమాయకంగా మాట్లాడతావు? అబద్ధాన్ని అమాయకంగా నిజం చేయాలని చూడకు. చెప్పు సీత, నా మీద ప్రమాణం చేసి చెప్పు. రేపు కలిసి సాగాల్సిన బ్రతుకు మీద ప్రమాణం చేసి చెప్పు. ఏ రహస్యం దాచలేదని, మీ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఎవరి మనసుల్లోనూ మరో ఉద్దేశం లేదని. అతను కానీ నువ్వు కానీ తప్పుగా ఊహించుకోలేదని. హండ్రెడ్ 100% ఫ్రెండ్షిప్పే తప్ప మరే భావన ఒకరి మీద ఒకరికి లేదని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు సీత, అతను కేవలం నిన్ను అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, మరో రకంగా చూడడు అని చెప్పు. ఏంటి సాకేత్ ఇది? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అతని ముందు నిలబెట్టి ఇలా ప్రశ్నిస్తున్నావంటే మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ ని తప్పు పడుతున్నావా? ప్రమాణాలు చేయించుకొని ఇలా అభిప్రాయాలు తెలుసుకుంటున్నావా? కట్టుకోబోయేదాన్ని ఇలా అనుమానించి అవమానించడం కరెక్టేనా? భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత బలంగా ఉంటుందో బంధం అంత గట్టిగా ముడిపడుతుంది. పరస్పరం ప్రేమానురాగాలు పెరుగుతాయి. సుఖ సంతోషాలు సొంతమవుతాయి. అనుమానాల మధ్య కలహం పుడుతుందే కానీ కాపురం సాగదు. ఒక పక్క పెళ్ళేర్పాట్లు జరుగుతుంటే కాబోయే పెళ్ళాన్ని ఎవరైనా ఇలా అడుగుతారా? ఇంతకాలం అంత దగ్గరగా చూసి ఇప్పుడు ఇలా ప్రశ్నించడం చూస్తుంటే సిగ్గుగా ఉంది. నిన్ను భర్తగా ఊహించుకోవడానికే భయం వేస్తోంది. ఒకరు కాబోయే పెళ్ళాన్నే అనుమానిస్తున్నారు, ఇంకొకరు మరొకరికి భార్య అవబోతున్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తారు. మీరు యూత్ రిప్రజెంటేటివ్. ఇంత అనుమానం ఉన్న నీకు భారీగా ఎలా బ్రతకగలను? సంస్కారం లేకుండా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఆశించే నిన్ను ఎలా ప్రేమించగలను? ఏ మగాళ్ళు మీరు? ఓ, మీకు
అమ్మాయి అంటే అంత చులకనా? మీ అభిప్రాయాలు మీవే గాని మా మనసుతో ఆలోచనలతో పని లేదా? మగవాళ్ళు గొప్పగా ఆలోచిస్తున్నాం అనుకుంటారు, కానీ ఆడవాళ్ల విషయంలో అందరూ మగవాళ్ళు ఒకేలా ఆలోచిస్తారు. వాళ్ళ అభిప్రాయాలను బలవంతంగా నెత్తిన రుద్దాలని చూస్తారు. ఇద్దరు ఇద్దరే. ఒకరికి హృదయం లేదు, ఇంకొకరికి వ్యక్తిత్వం లేదు. చూడు సాకేత్, నమ్మకం కోల్పోయిన వాడు ప్రేమని కోల్పోయినట్టే. మనుషుల్ని ప్రేమించటం కాదు, వాళ్ళ అభిరుచులకి గౌరవం ఇవ్వాలి, ఇష్టాలకి విలువనివ్వాలి. ఎవరు ఎవరికి విలువివ్వకపోయినా ఆ ప్రయాణం సాగదు. అమ్మాయిలు వాళ్ళ వ్యక్తిత్వంతో నైతిక విలువలకి కట్టుబడి తమ చుట్టూ తామే గిరిగీసుకుని బ్రతుకుతుంటారు. వాళ్ళని వేలెత్తి చూపినా, వెక్కిరించినా, నిందలు వేసినా అదే గిరిని చితి చేసుకుని కాలిపోతారు. అంతేగాని మరొకరు గిరిగీసి బలవంతంగా అందులో ఉంచలేరు. మరొకరు స్వేచ్ఛనిస్తామన్నా అనుభవించరు. మనసు తెలుసుకొని మసలడం మంచిది. బాయ్. సీత, ఏమైంది సీత? ఏం లేదు. నీ అభిమాని, నా బ్రదర్. పర్లేదు, లేవకు. సాకేత్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? క్లారిటీ కోసం. క్లారిటీనా? ఏ విషయంలో? చెప్తా. నమస్తే. ఇదేంటి కొత్తగా నమస్తే అంటున్నావు? సే హాయ్. ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు. మిస్టర్ రఘురాం, నేను విషయం క్లారిటీగా చెప్పడానికే సీతని ఇక్కడికి తీసుకొచ్చాను. తన ముందు చెప్పడమే కరెక్ట్ అనిపించింది. రఘురాం, నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. యాడ్ కాల్. ఇందాక నీ టెన్షన్ అబ్జర్వ్ చేశాను. ఓకే ఓకే ఓకే, ఇంకేం టెన్షన్ పడకు. అన్ని టెన్షన్స్ నుంచి నువ్వు నేను రిలీజ్ అవ్వడానికే ఇక్కడికి వచ్చింది. చూడు రఘురాం, పాస్ట్ ఈజ్ పాస్ట్. మీ మనసులో ఏమన్నా ఉండొచ్చు, అవన్నీ మర్చిపోండి. సీత నా కాబోయే భార్య, ఆ విషయం నీకు తెలుసు. మీరు కొలీగ్స్ కావచ్చు, మంచి స్నేహితులు కావచ్చు, అలాగే ఇద్దరికీ ఒకే అభిప్రాయాలు అభిరుచులు ఉండవచ్చు. అన్నీ ఈ రోజుతో కట్ ఆఫ్ చేసుకో. ఇంకా పెళ్లి కాకపోవచ్చు, కానీ సీతని నా భార్యగానే చూస్తున్నా. నేను తప్ప ఆమెతో మరో మగాడి స్నేహం ఓ మొగుడిగా మగాడిగా నేను అంగీకరించను. ఇక నుంచి ఫోన్ చేయడం, మాట్లాడాలని చూడడం, చూడాలని ఆరాటపడడం అన్నీ మానేయి. ఆమె గురించిన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టు, ఓకే? అది నీకు సేఫ్, నాకు శాంతి. సీత, ఇలా నీ ముందు చెప్పటమే బెటర్ అని చెప్తున్నాను.
నువ్వేం తప్పుగా అనుకోవుగా? అనుకోవనే అనుకుంటున్నాను. నీ గురించి నాకు తెలుసు. నీ మనసులో అనుమానం బాగా నాటుకుపోయింది సాకేత్. నచ్చ చెబితే బలపడుతుందే కానీ తొలగిపోతూ సమసిపోతేనే సాఫీగా సాగుతుంది. లేకపోతే దిగమింగుకొని బతకాలి అంతే. వాట్ రఘురామ్, ఏమంటావు? అసలు ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కావడం లేదు. మీ అభిప్రాయం చెప్పేసి నన్ను అభిప్రాయం అడుగుతారు ఎందుకు? యువర్స్ పర్సనల్. నన్ను ప్రశ్నించకండి ప్లీజ్. గుర్తుంచుకోవడానికి చెప్పాను. నువ్వు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పినట్టు నడుచుకోవాలి అంతే. పద సీత. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నేమన్నా హర్ట్ చేశానా? నేను అలా అడగడం తప్ప? అతను హర్ట్ అయి ఉంటాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? మనసులో ఒకటి పైకొకటి నాకు ఇష్టం ఉండదు. మగాడంటే అన్నీ గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వు చిందిస్తూ ఉండాలి. చిరాకు, బాధ, కన్నీళ్లు కనబడనీయకూడదు అనే మాటలు నాకు నచ్చవు. అందుకే అవేవి నా దగ్గరికి రాకుండా ఉండాలనే స్ట్రైట్గా డెలిబరేట్గా మాట్లాడాను. తప్ప? చాలా గొప్పగా సమర్థించుకుంటున్నావు. మగాడి నన్న అహంకారం మామూలేక మీ మగపు చిరాకు, బాధ, కన్నీళ్లు కనబడనీయకూడదు అనే మాటలు నాకు నచ్చవు. అవేవి నా దగ్గరికి రాకుండా ఉండాలనే స్ట్రైట్గా డెలిబరేట్గా మాట్లాడాను. తప్ప? చాలా గొప్పగా సమర్థించుకుంటున్నావు. మగాడి నన్న అహంకారం మామూలేక మీ మగబుద్ధి. నేను చాలాసార్లు చెప్పాను, నా అనుకున్న దాన్ని వేరెవడన్నా చూసినా నాకు కోపం వస్తుంది. అదొక రకమైన మూర్ఖత్వం. ఏం సీత, ఏం మాట్లాడవే? మనం మనసు విప్పి మాట్లాడుకోవటం మంచిది. అందుకే నీ ముందే అలా అతనితో చెప్పాల్సి వచ్చింది. నీకు నచ్చలేదా? నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి సీత? నీ అపనమ్మకం నా మనసుని గాయపరిచింది. అందుకే నిశ్శబ్దంగా ఉన్నా. నువ్వు ఒకే సమయంలో 2 హత్యలు చేశావు. ఒకటి నా గుణాన్ని, రెండవది నా అంచనాలని. చూడు సీత, నా ఒపీనియన్స్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నేను నా ఒపీనియన్స్ ప్రకారమే బ్రతుకుతాను. సజెషన్స్ నాకు నచ్చవు, క్రిటిసిజమ్స్ గిట్టవు. నువ్వు నాదానివి సీత, నా సీతగానే ఉండాలి. నేను మాత్రమే అభిమానించాలి. సావిత్రి, 11 మంది పేరంటాలకి 2 తమలపాకుల్లో 1 దానిమ్మ పండు 2 పసుపు కొమ్మలు పెట్టి వాయినాలు ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య గారు. స్వర్ణ, అవి ఇవ్వమ్మా. అలాగే అమ్మా. ఆహాహాహాహా. సీత పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఈ ఇంటి కళ్ళే మారిపోయింది. గొప్ప సంబంధమాయే. ఎప్పుడు చూసినా హడావిడే. పెళ్ళి అన్నాక హడావిడి ఉండదా? ఆ పందిరి వేశాక హడావిడి ఇంకా పెరిగింది. పెళ్ళికి మరీ హడావిడి ఉంటుందిలే. దానికి అంత నొక్కి నొక్కి చెప్తావేంటి? బాగా చెప్పారు. నేనంత నొక్కి నొక్కి చెప్పినా సావిత్రక్క చెవికి ఎక్కదాయే. ఏంటి ఏంటి నువ్వు నొక్కి నొక్కి చెప్పింది? అదే అక్క, ఆ హరిదాస్ సంగతి. హరిదాస్ ఎవరే? వీళ్ళకి తెలుసున్న అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడండి.
ఈ 2-3 రోజుల నుంచి కనపడ్డం లేదు. అలా బుర్రుమంటూ వచ్చి ఇలా తుర్రుమని వెళ్ళిపోతాడు. సావిత్రి, అదనేది నాకేం అర్థం కావటం లేదు. సీతతో పాటు పనిచేస్తాడు. స్వర్ణని ఇష్టపడుతున్నాడు అనిపిస్తుందండి. అడిగి చూడక్క, పెళ్లిలో పెళ్లి అయిపోతుంది అని. ఏయ్ నోరు ముయ్యవే. ఎందుకే దాని నోరు ముయిస్తావు? అది చెప్పేది బాగానే ఉంది కదా, నువ్వు చెప్పవే. పెద్దవారు కనుక మీరు వింటున్నారు. అతను ఓ మాట అడిగేయక్క స్వర్ణకి ముడివేయచ్చు అన్నాను. ఏయ్ కాసేపు నోరు మూసుకుంటావా? నేను చెప్పమన్నాను కదా. అబ్బాయి బాగుంటాడా? బ్రహ్మాండంగా ఉంటాడు. స్వర్ణ నా కూతురే అయితే ఒక్కడుగు కూడా వెనక్కియ్యను. సావిత్రి, అతను ఒకసారి పిలిపించు. వెనక ముందు విచారించి ఈడు జోడు బాగుంటే 2 పెళ్లిళ్ళు చేయొచ్చు. ఇప్పుడు దానికి పెళ్ళేంటి అత్తయ్య గారు? చదువుకుంటోంది కదా. పెళ్లి చేసుకున్నా కూడా చదవచ్చులే. శుభం. అల్లుడు గారు వచ్చారు. ఇప్పుడు దానికి పెళ్ళేంటి అత్తయ్య గారు? చదువుకుంటోంది కదా. పెళ్లి చేసుకున్నా కూడా చదవచ్చులే. శుభం. అల్లుడు గారు వచ్చారు. రామ్మా రా. అమ్మ సీత, ఏమైందమ్మా? సావిత్రి, ఏమైందే? సీత ఏమైందమ్మా? సీత 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 ఏమైందమ్మా? సీత 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 లేమ్మా. సీత 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 అయ్యో, ఏమైందే? ఇందాకే వద్దు, బయటికి వెళ్ళొద్దు అన్నాను. శకుంతల, ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి దిష్టి తీయమ్మా. సీత సీత లేమ్మా. సీత సీత లేమ్మా. అక్క సీత అక్క లేక సీత అక్క అక్క సీత 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 ముందు పిలవలేదు కానీ
వెళ్ళాక ఒక్క చెక్క తాంబూలమని చేతిలో పెట్టారు. ఒట్టి జిత్తులు మారి శిఖండిలా ఉంది. ఏదో జరిగింది, లేకపోతే ఇంత ధుమధుమలాడదు.